విమానాన్ని కనిపెట్టిందెవరు? ఈ ప్రశ్నకు ఎవరైనా ఠక్కున రైట్ బ్రదర్స్ అని చెప్పేస్తారు. కానీ వారికన్నా 8 ఏళ్ల ముందే ఓ భారతీయుడు విమానాన్ని రూపొందించి ప్రయాణించినట్లు మీకు తెలుసా? అది కూడా మన పురాణ గ్రంథాల్లో సూచించిన వివరాల ఆధారంగా నిర్మించాడంటే మీరు నమ్ముతారా? ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వైమానిక సాంకేతికత మన భారతీయుల సొంతం. మనం పురాణాల్లోని పుష్పక విమానం గురించి చాలా మంది వినే ఉంటారు. కానీ అసలప్పుడు విమానాలు ఎలాంటి టెక్నాలజీతో తయారు చేసేవారు? పైలట్స్ ఎలా ఉండేవారు? వాళ్లకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండేవి? నిజంగా అలాంటి పురాణ విమానాలు ఎవరైనా చూసారా? వీటి గురించి రచించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. డిసెంబర్ 17 రైట్ సోదరులు ప్రపంచంలోనే తొలి విమానాన్ని నడిపినట్లు నేటి చరిత్ర. కానీ వీరికన్నా 8 సంవత్సరాల ముందే శివకర్ బాపూజీ తల్పడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులున్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా రాశారు కూడా. కాగా 1885లోనే శివకర్ తల్పడే ఆ ఘనత సాధించారనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే పేరు మీద విమానాన్ని రూపొందించి గుర్గావ్లోని చౌపట్టి ప్రాంతంలో అందులో ప్రయాణించినట్టు తెలుస్తోంది. అయితే తాను రూపొందించిన విమానం ఎక్కువ దూరం గాల్లో ప్రయాణించలేకపోవడం, దానికి పెద్దగా ప్రచారం కల్పించుకోలేకపోవడం వల్ల శివకర్ ఆవిష్కరణ చరిత్రలోనే మరుగున పడిపోయింది. వైమానిక ప్రకరణం అనే పురాతన గ్రంథం ఆధారంగా ఆయన దాన్ని రూపొందించాడట. ఈ గ్రంథం చేతిరాత ప్రస్తుతం పూణేలోని భారత్ ఇతిహాస్ సంశోధక్ మండల్లో ఉందట. అలాగే మహారాజా సయాజీరావు వర్సిటీ ఆఫ్ బరోడాలోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ లో ఓ కాపీ, జామ్నగర్ లోని గుజరాత్ ఆయుర్వేదిక్ వర్సిటీలో ఇంకోటి, తల్పడే వద్ద మరోటి ఉన్నాయని కొల్హాపూర్లోని శివాజీ వర్సిటీ పురాతత్వ పరిశోధకుడు గణేష్ నిర్లింకర్ దేశాయ్ చెబుతున్నారు. విమానాల నిర్మాణం, పిడుగుల నుంచి రక్షణ, సూర్య తాపాన్ని నిరోధించడం, దాడుల్ని ఎదుర్కోవడంపై అందులో సమగ్రంగా ఉన్నట్లు దేశాయ్ తెలిపారు. ఈ గ్రంథాన్ని భరద్వాజ మహర్షి రాశాడని కొందరంటుంటే, శివుడు వినాయకుడికి చెబితే ఆయన భరద్వాజ మునికి చెప్పినట్లు పురాణ కథలు కూడా ఉన్నాయి. వేదాల్లోని విజ్ఞానమంతా సూత్రప్రాయమే అని, దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నేటి శాస్త్రవేత్తల వాదన. అయితే ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు వేదాల్లోని సారాన్నంతా అనేక విధాలుగా గ్రహించి గ్రంథస్థం చేయడమే కాక దాన్ని వినిమయం కూడా చేశారు. మన పురాణ గాథల్లో ఉన్న ఎన్నో వైజ్ఞానిక ప్రస్తావనలు కల్పితాలో, ఊహలో కావు. అవన్నీ సాంకేతికంగా ఆనాడు ఉపయోగించబడ్డవే. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కౌరవుల జననం, కర్ణుని జననం గురించి, అప్పటి సైంటిఫిక్ టెక్నాలజీ గురించి కూడా వివరించాను. అలాంటి టెక్నాలజీలు మన వేదాల్లో చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పుష్పక విమానం. త్రిపుర విమానం గురించి పురాణాల్లో వివరణ ఉంది. అలాగే రామాయణంలో పుష్పక విమానం గురించి, భారత భాగవతాల్లో సౌభకం వంటి విమానాల గురించి విశేష వర్ణనలు ఉన్నాయి. భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వము అనే గ్రంథంలోని 40 అధికరణమైన వైమానిక ప్రకరణములో అప్పుడు వాళ్ళు వాడిన పనిముట్లు, యంత్రాల చిత్రాలే కాక విమాన డిజైన్లు కూడా పొందుపరిచారు. దాదాపు 600 పేజీలతో వైమానిక శాస్త్రము రూపుదాల్చింది. ఇది తొలి వైజ్ఞానిక గ్రంథం. భరద్వాజ మహర్షి పేర్కొన్న వైమానిక శాస్త్రంలో యంత్రాలు, పరికరాలు, లోహాల వినియోగం, వాటి నిర్వహణపై పరిశోధనలు జరిపి తెలుగులో గ్రంథంగా రూపొందించారు డాక్టర్ ఆమంచి బాలసుధాకర శాస్త్రి. అందులో పైలట్ తీసుకోవాల్సిన 32 రహస్యాల గురించి వివరించారు. పైలట్స్ తీసుకోవాల్సిన శిక్షణ ఎలా ఉండాలనేది కూడా భరద్వాజ మహర్షి చెప్పారు. విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా వివరించారు. ఇది ఇప్పుడున్న టెక్నాలజీ కంటే చాలా అధునాతనమైందని, ఇప్పుడు విమానంలో తీసుకుంటున్న న్యూట్రిషన్ టాబ్లెట్స్ వంటివి ఆ కాలంలోనే ఉన్నవని భరద్వాజ మహర్షి తెలియజేశారు. 100 శతఘ్నులు పేల్చిన దెబ్బతినని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారట. మెరుపుల్లోంచి ఎనర్జీ తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చేర్చబడింది. నేల మీద, నీటి మీద, ఆకాశంలో సంచరించగలిగే త్రిపుర విమానం గురించి కూడా పేర్కొన్నారు. ఈనాటి ఏరోనాటిక్స్ లో ఉన్న యంత్ర సర్వస్వమంతా వైమానిక శాస్త్ర గ్రంథంలో ఉంది. విమాన సిబ్బంది ఎలాంటి డ్రెస్సులు ధరించాలో కూడా అందులో వివరించారు. ఆహారాధికరణంలో ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి, లోహాధికరణంలో విమానాల తయారీలో ఉపయోగించే వివిధ రకాల లోహాలు, అద్దాలు, లెన్సులు, పవర్ జనరేషన్ ఎలా చేయాలి వంటి అనేక అంశాలు స్పష్టంగా భరద్వాజ మహర్షి తెలియజేశారు. భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వం ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం. ఈ గ్రంథం బరోడా మహారాజా వారి గ్రంథాలయంలో కూడా ఉంది.
దీని ఆధారంగానే బోధనందుని వ్యాఖ్యానంతో వైమానిక ప్రకరణం వెలువడింది. దాదాపు 50 వరకు విమాన గ్రంథాల సూచిక ఈ ప్రకరణంలో లభిస్తుంది. అగస్త్యుని శక్తి సూత్రం, ఈశ్వరుని సౌదామిని కళ, భరద్వాజుని అంశుతంత్రం, శకటాయుని వాయుతత్వ ప్రకరణం, నారదుని వైశ్వానర తంత్రం, ధూమ ప్రకరణం వీటిలో ముఖ్యమైనవి. అన్నింటిలో యంత్ర సర్వస్వం 8 అధ్యాయాలు, 100 కాండాలు, 500 సూత్రాలతో విశిష్టంగా పేర్కొనబడింది. 32 రహస్యాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాడే విమానాన్ని నడపగలడని, అతన్నే చోదకుడు అంటే పైలట్ అంటారని ఆయన వివరించాడు. ఈ యంత్ర సర్వస్వం ఆధునిక పాశ్చాత్య వైమానిక విద్యావేత్తల్ని ఆశ్చర్యపరుస్తుంది. భరద్వాజుడు పేర్కొన్న వైమానిక సాంకేతిక పద్ధతుల్లో 4 ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో ఒకటి కృతక రహస్యం. విశ్వకర్మ మయుడు మనువు చెప్పిన రీతిలో విమానాలు నిర్మించే పద్ధతిని ఇది వివరిస్తుంది. రెండోది గూఢ రహస్యం. విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు, వాటి చలనాల గురించి వివరిస్తుంది. ఆ వాయువుల పేర్లు వాస, వయ్యాస, ప్రయాస. ఈ 3 వాయువుల్ని వశపరుచుకున్నట్లయితే విమానాన్ని ఎవరికీ కనిపించకుండా నడిపించవచ్చట. ఇక మూడవది అపరోక్ష రహస్యం. పిడుగుల వల్ల జన్మించే ఒక రకం విద్యుత్తు గురించి ఈ ప్రకరణం వివరిస్తుంది. ఈ విద్యుత్తును వశపరుచుకుంటే విమానం ముందుగల వస్తువుల్ని పైలట్ స్పష్టంగా చూడగలుగుతాడట. నాలుగవది సర్పగమన రహస్యం. సౌరశక్తిని ఉపయోగించి విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతిని ఈ ప్రకరణం వివరిస్తుంది. ఇలా యంత్ర సర్వస్వం ప్రాచీన భారతీయుల విమాన విద్యా ప్రావీణ్యం గురించి చక్కగా వివరిస్తుంది. మీకిప్పుడు వివరించినవి కేవలం 4 మాత్రమే. ఇలాంటివి మొత్తం రహస్య విద్యలు దాదాపు 32 వైమానిక లక్షణాలున్నాయి. అవి మాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాల, గూఢ, దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్ష, సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర, సురూప, అంశుబోధిని, తమోమయ, ప్రళయ, విముఖ, తార, మహాశబ్ద విమోహన, లంఘన, సర్పగమన, చాపల, సర్వతోముఖ, పరశబ్ద గ్రాహక, రూపాకర్షణ, క్రియాగ్రహణ, దిక్ప్రదర్శన, ఆకాశకార, జలదరూప, స్తబ్దక, కర్షణ. వీటి గురించి పూర్తిగా వివరించాలంటే టైం ఎక్కువవుతుందని కేవలం వాటి పేర్లను మాత్రమే చెప్పాను. అయితే ఇప్పుడు చెప్పిన 32 విద్యా రహస్యాలు విమానం నడిపేవారు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలనేది విమాన శాస్త్రం అధ్యయనం చేసిన సిద్ధనాథుని అభిప్రాయం. ఇవన్నీ మనకు సాధ్యపడే విద్యలేనా అని డౌట్ ఉండొచ్చు. కానీ వేదకాలంలో విమాన శాస్త్రం ఉందని, విశ్వకర్మ వంశంలోని మయుని లాంటి వారు రథకార శిల్పాచార్యులు పురాణ ఇతిహాసాల్లో చెప్పిన విధంగా అనేక అద్భుతమైన విమానాలు నిర్మించారని, వారు అనేక మహావిద్యలు తెలిసిన గొప్ప శాస్త్రజ్ఞులు అనేది మాత్రం అక్షరాల నిజం. అయితే ఇప్పటివరకు మీకు చెప్పిన విమానం లాంటిదే ఒక పురాతన విమానం నిజంగానే బయటపడింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో ఒక గుహలో దాదాపు 5000 సంవత్సరాల నాటి పురాతన యంత్రం ఒకటి అమెరికా సైన్యానికి కనిపించిందట. అది మామూలు యంత్రం కాదు. చరిత్రలో తొలికాలం నాటి పురాతన విమానం అది. 4 చక్రాలు, 12 భాగాలు ఒక్కొక్కటి చేసి నిర్మించి ఉందట. దాన్ని అమెరికా సైనికులు గుహల నుంచి బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చేసేదేం లేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇదే విషయం రష్యాకు కూడా తెలియడంతో వాళ్ళు ఎంతో పరిశోధించి అమెరికా సైనికులు తెలుసుకున్న విషయం అసత్యం కాదని, ఆఫ్ఘనిస్తాన్లోని అత్యంత పురాతన నగరంగా ప్రసిద్ధి చెందిన బాల్క్ అనే చిన్న ప్రాంతంలోని మారుమూల ఎవరూ వెళ్లేందుకు వీలు కాని చోట ఉన్న కొండ గుహలో ఆ విమానం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎన్నో పరిశోధనల తర్వాత వాళ్ళు తెలుసుకున్న నిజాలు వాళ్ళ మతి పోగొట్టాయట. ఎందుకంటే అది మామూలు విమానం కాదు. 5000 సంవత్సరాల క్రితంలోనే డెడ్లీ వెపన్స్ అనే ఎన్నో ఆయుధాలతో నిండి ఉన్న విమానం. లక్ష్యాన్ని అధిక కాన్సంట్రేషన్ తో మార్చి మస చేసే లేజర్ గన్, ప్రపంచమంతా హడలిపోతున్న అణు రసాయనాలు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొని ప్రపంచానికి తెలియజెప్పినట్టు చెప్పబడుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గ్రావిటీ ఫీల్డ్ వంటి ఫీచర్స్ తో ఆ విమానం ప్రస్తుత కాలంలో ఉన్న యంత్రాల కన్నా ఎన్నో రెట్లు ఆధునీకరించబడి ఉంది. అయితే స్టార్టింగ్ లో పరిశోధకులకు దాన్ని సృష్టించింది ఎవరో అర్థం కాలేదు. దీనిపై చాలా కాలం రహస్య పరిశోధనలు కూడా సాగాయి. అప్పుడు వారికి అనేక దిగ్భ్రాంతికర నిజాలు తెలిసాయి. 5000 సంవత్సరాలకు పూర్వందని తెలుస్తున్న ఆ విమానం ఇండియాకి చెందిందని రష్యా, అమెరికా పరిశోధకులకు అర్థమైంది. ఎందుకంటే ఇండియాలోని అనేక గుహల్లో వేల సంవత్సరాల క్రితం అప్పటి ఏవియేషన్ రహస్యాలకు సంబంధించిన రేఖా చిత్రాలను వారు అప్పటికి చూస్తున్నారు. వాటిని ఫోటోలు తీసుకుని విస్తృతంగా అధ్యయనం చేసినప్పుడు ఆ విమానాల బొమ్మలు ఆషామాషివి కావని, అవి శాస్త్రీయమైనవని, అప్పటి వైమానిక నిపుణుల తాలూకు ఆవిష్కరణలని అర్థమయ్యింది వారికి. అప్పటి విమానాలు పాదరసం సాయంతో నడిచేవని, రాగి మరికొన్ని లోహాలతో ఆ పురాతన విమానాలకు మాడ్యూల్స్ అమర్చబడి ఉండేవి. వాటి సాయంతోనే ఆ విమానాలను అప్పటి పైలట్స్ నడిపేవారట. ఆఫ్ఘనిస్తాన్ లో కనిపించిన విమానం కూడా అదే రీతిలో ఉంది.
దాని నిర్మాణం కూడా గతంలో దొరికిన విమాన నిర్మాణ రేఖాచిత్రాల్లో సూచించినట్లే ఉన్నాయి. అప్పటి ఆధారాలు, ఇప్పుడు కనిపించిన పురాతన విమానం రెండూ ఒకేలా ఉండటం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కొండ గుహలో కనిపించిన విమానం భారత్కు చెందిందేనని పరిశోధకులు అర్థం చేసుకున్నారు. ఆ విమానాన్ని కదిలించాలని, బయటకు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఆ విమానం ఒక ప్రత్యేక పద్ధతిలో ఆ గుహలో భద్రపరచబడిందని సైంటిస్టులు చెబుతున్నారు. అది దాదాపు ఒక విధమైన బంధనం మధ్యలో ఇమిడి ఉందని అంటున్నారు. ఇప్పటికీ ఆ విమానం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు వేద విజ్ఞాన పరిశోధన ప్రయత్నాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతున్నారు. తగిన ఆధార గ్రంథాలు లేకపోవడం, వసతుల కొరత, ప్రభుత్వాలకు, అధికారులకు ఇవేమీ పట్టకపోవడం, పండితుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి ప్రధాన కారణం. ఎంతో కాలాన్ని, కోట్ల రూపాయల ధనాన్ని ఆధునిక పరిశోధనలకు వెచ్చిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందులో కనీసం 1000వ వంతు ప్రయత్నం వేదాల్లోని గొప్పదనం, అప్పటి టెక్నాలజీ, వారు సూచించిన పరిష్కార మార్గాల కోసం వెచ్చిస్తే ఇప్పటి జనరేషన్ లో పనికొచ్చే ఎన్నో ఆవిష్కరణలు, నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో చెడు పరిణామాలకు పరిష్కారం దొరక్కపోదు. వైమానిక శాస్త్రం ఒక నిర్దిష్టమైన ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్, 8 అధ్యాయాలలో 100 అధికరణలతో 500 సూత్రాలతో విమాన నిర్మాణాన్ని సమగ్రంగా అందించిన ఒక అద్భుతమైన ప్రాచీన వైజ్ఞానిక సత్యం. ఊహలే తప్ప ఆధారాలు లేవనే వాదానికి ఇక స్వస్తి పలకాలి. ఈ ఒక్క తీగతో సనాతన ఋషిప్రోక్త విజ్ఞాన కోశానికి దారి వెతకొచ్చు. మరుగున పడిపోయి మర్చిపోతున్న మన వేదాలు, గ్రంథాల గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కొన్ని వీడియోలు చేస్తున్నా. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే పెద్ద మనసుతో మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ప్రపంచ పరిశోధనలు చేస్తూ సాధించాం అని ఆనందిస్తున్న ఆవిష్కరణలు మన భారతదేశంలో ఎప్పుడో వాడుకలో ఉన్నాయని భారతీయులు వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు. మనం దేవతలు పుష్పక విమానాలు వాడేవారు అంటే కొట్టిపడేస్తాం. మరి రైట్ సోదరులు రెక్కలు కట్టుకుని ఎగరడానికి ప్రయత్నిస్తూ విమానాన్ని కనిపెట్టారు అంటే ఆహా అంటాం. మహాభారతంలో లేని అంశం లేదని, దాని ఆధారంగానే ప్రతి ఆవిష్కరణ తయారవుతుందని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. గాంధారి తన పిల్లల్ని కుండలో ఉంచి కన్నది అంటే పుక్కిటి పురాణం అంటాం. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఆహా ఏం విదేశీ బుర్రా అంటాం. అద్భుతమైన నగరం, 12 అడుగుల మనుషులు, 100 జీవించే తెగ, సాధారణ ప్రపంచానికి దూరంగా గోప్యంగా తమ విశిష్టతను, ఉనికిని కాపాడుకుంటున్న జాతి, నమ్మలేని జీవన ప్రమాణాలు, అద్భుతమైన శక్తులు. ఇది నిజమేనా? ఓ ఫ్యాంటసీయా లేక ఓ మిస్టరీయా? 100 ఏళ్ల నుంచి చాలా మందిని ఆకర్షిస్తున్న ఆ నగరం ఎక్కడుంది? వింటుంటేనే కొట్టిపారేయాలనే ఉత్తితి జానపద కథేనా లేక మనం కనిపెట్టలేని నిజ నగరమేనా? ఇన్ని 100 శాటిలైట్లు, అడుగడుగును జల్లెడ పట్టే అంతరిక్ష కెమెరాలు కనిపెట్టలేకపోయాయా? పురాణాల్లో చెప్పిన స్వర్గలోకం అదేనా? వాళ్ళేనా దేవతలు? ఇప్పుడు మనం ఆ అదృశ్య నగరం గురించి తెలుసుకుందాం.